మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మెందా తుఫాన్ ప్రభావం సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఈరోజు తెల్లవారుజాము నుంచి ఇప్పటివరకు కూడా నాన్ స్టాప్గా దాదాపు 6 గంటలుగా నాన్ స్టాప్గా వర్షం కురవడంతో పెద్ద ఎత్తున కూడా వరి పంటలో తీవ్ర నష్టం జరుగుతుంది. జనజీవనం అతలాకుతలమైన పరిస్థితి. మరోవైపు స్వచ్ఛందంగా స్కూళ్లకు, ప్రభుత్వ ప్రైవేట్ స్కూళ్ళకైతే జిల్లా కలెక్టర్ గారు సెలవు ప్రకటించిన నేపథ్యంలో విద్యా సంస్థలు మొత్తం కూడా బంద్గా ఉన్నాయి. మరోవైపు ఎక్కడికక్కడ చూసిన వరదలు, వాగులు పొంగి ప్రవహిస్తున్న పరిస్థితి. మరోవైపు మూసీ ప్రాజెక్టు కూడా పెద్ద ఎత్తున వరద వస్తుండడంతో 2 గేట్లు ఒత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. మరోవైపు మరో వారం రోజుల్లో చేతికి అందబోయే పంట పూర్తిగా వర్షార్పణం అయిపోయింది. దీంతో రైతులు పెద్ద ఎత్తున కూడా తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఉంది. ఎంతవరకు నష్టపోయారనే పరిస్థితి మాత్రం వర్షం ఆగిపోయాక కానీ ఒక స్పష్టత వచ్చే అవకాశం లేదు. మొత్తంగా చూసుకుంటే ఎక్కడికక్కడ పత్తి, వరి పంటలకైతే తీవ్రంగా నష్టం వాటిల్లిన పరిస్థితి సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా కనపడుతుంది. సూర్యాపేట జిల్లాలోని హుజూర్నగర్, కోదాడ, అదేవిధంగా సూర్యాపేట నియోజకవర్గంతో పాటు తుంగతుర్తి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున కూడా వరి పంట నేలపాలై పూర్తిగా వర్షం నీటిలోనే ఉన్న పరిస్థితి కనపడుతుంది. మరోవైపు రహదారులపై కూడా పూర్తిగా నీరు ప్రవహిస్తున్న పరిస్థితి కనపడుతుంది. మరోవైపు జిల్లా వ్యాప్తంగా ఉన్న వాగులు, వంకలు, కుంటలు, చెరువులు ఇవన్నీ కూడా ఇప్పటికే గతంలో కురిసిన వర్షాలకే నిండిన నేపథ్యంలో మరోవైపు ఈ భారీ వర్షానికి పెద్ద ఎత్తున మరోసారి చెరువులకు గండుపడే అవకాశం ఉండడంతో అధికారులు అప్రమత్తమైన పరిస్థితి కనపడుతుంది. రెవెన్యూ, పోలీసు సిబ్బంది పెద్ద ఎత్తున కూడా సిద్ధంగా ఉన్న పరిస్థితి. ఎటువంటి ముప్పునైనా ఎదుర్కోవడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్న పరిస్థితి కనపడుతూ ఉంది. మరోవైపు మెందా తుఫాన్ ప్రభావం మొదటగా ఆంధ్ర ప్రాంతం వారికి నష్టం వాటిల్లుతుందని భావించినప్పటికీ కూడా ఈ ప్రభావం తీరం దాటినాక వస్తున్న అకస్మాత్తుగా భారీ వర్షాలతో పెద్ద ఎత్తున ఇటు సూర్యాపేట, ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున తీవ్ర నష్టం అయితే వాటిల్లుతుందని చెప్పొచ్చు. మొత్తంగా చూసుకోవచ్చు, మనము చూడొచ్చు. ఒకసారిగా మనం సూర్యాపేటలోని రహదారిలో ఉన్నాం. రహదారి మొత్తం వరదమయమైపోయిన పరిస్థితి కనపడతా ఉంది. ఎక్కడ గుంతలు ఉన్నాయో తెలవలేని పరిస్థితుల్లో వాహనదారులు అయితే తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఇక రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. ఇంకా ముఖ్యంగా కౌలు రైతుల పరిస్థితి ఇంకా దారుణంగా ఉన్న పరిస్థితి. గత 6 నెలలుగా కష్టపడి పండించిన పంట వర్షానికి, మెహందా తుఫాన్కు బారిన పడడంతో పెద్ద ఎత్తున కూడా వాళ్ళు కన్నీటి సంద్రమవుతున్న పరిస్థితి కనబడతా ఉంది. మరోవైపు పెద్ద ఎత్తున వర్షము దాటికి పెద్ద ఎత్తున ఎదురుగాలులు, వర్షం దాటికైతే పంట పొలాలు మొత్తం కూడా నెలకొరిన పరిస్థితి కనబడతా ఉంది. ఈ పంటలు ఇప్పుడు వర్షం ఆగిపోతే కొంత పెట్టుబడి వచ్చే అవకాశం ఉంది. కానీ ఇదే వర్షం ఇంకా కంటిన్యూ అయితే కనుక తీవ్రంగా నష్టపోయే అవకాశం, పెట్టుబడి చేతికి వచ్చే పరిస్థితి కూడా లేకపోవడంతో రైతులు ఇంకా ఆందోళన పడుతున్నారు. మరోవైపు పెద్ద ఎత్తున రైతులు మొత్తంగా ఎక్కడ చూసినా కూడా ఈ వర్షము ఒక ఊరు వాడ అని లేదు, ఎక్కడ చూసినా కూడా రైతులను అయితే తీవ్రంగా నష్టపరుస్తూ వస్తుంది. మరోవైపు ఇదే వర్షము పెద్ద ఎత్తున కూడా ఇంకా ఈరోజు, రేపు కూడా కంటిన్యూ ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో అధికారులు అంతా కూడా జిల్లా కలెక్టర్, ఎస్పీ కూడా పూర్తిగా అప్రమత్తమైన పరిస్థితి. మరోవైపు రెవెన్యూ, పోలీస్ యంత్రాంగం కూడా, మరోవైపు సహాయక బృందాలు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా సిద్ధంగా ఎటువంటి ముంపును ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్న పరిస్థితి. మరోవైపు లోతట్టు ప్రాంతాలను ఇప్పటికే హెచ్చరించిన పరిస్థితి. మూసీ పరివాహక ప్రాంతాలు, మూసీకి కూడా ఇంకా వరద ప్రవహిస్తుండటంతో, మరోవైపు బిక్కేరు వాగు కూడా ఉధృతంగా వరద వస్తుండటంతో బిక్కేరు వాగు కూడా మూసీ రిజర్వాయర్లకు వచ్చే అవకాశం ఉంది. సో మూసీ రిజర్వాయర్ ఇంకా అంతకంతకు వరద వస్తుండడంతో మూసీ రిజర్వాయర్ గేట్లు కూడా పూర్తిగా ఎత్తేస్తున్న నేపథ్యంలో ఇప్పటికైతే మూసీ పరివాహక ప్రాంతాల పోలీస్ స్టేషన్ సిబ్బందులు, రెవెన్యూ సిబ్బందులు ఇప్పటికే ఇక్కడ ప్రజలనైతే అప్రమత్తం చేసిన పరిస్థితి కనబడతా ఉంది. మరోవైపు ముందు జాగ్రత్త చర్యగా ఈ భారీ వర్షాల నేపథ్యంలో ముందు జాగ్రత్తగా నాగార్జున సాగర్, ఎడమకావులకు నీటిని నిలిపివేశారు అధికారులు. దీంతో కొంత ఉపశమనం అయినప్పటికీ కూడా ఈ భారీ వర్షాలు అయితే పూర్తిగా పంటలని నాశనం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. పూర్తిగా పంట నష్టం ఏ మేరకు వాటిల్లిందనే విషయం మాత్రం పూర్తిగా తగ్గాక రైతులు, అధికారులు, వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో తిరిగితే కనుక ఒక స్పష్టమైన ఎన్ని ఎకరాలు నష్టపోయిందనే స్పష్టమైన ఒక విషయం తెలిసే అవకాశం ఉంది. మొత్తంగా చూసుకుంటే ఈ వర్షం మాత్రం మెహందా తుఫాను కేవలం ఆంధ్ర ప్రాంతంలో గారు సూర్యాపేట జిల్లా కూడా పెద్ద ఎత్తున రైతులను సామాన్య జీవితాలను అతలకుతలం చేసిందని చెప్పుకోవచ్చు.